సంస్థల ఎన్నికలు ఆ జిల్లా ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. మెజారిటీ స్థానాల్లో గెలవకపోతే దెబ్బతిన్నట్టేనని టెన్షన్ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అధికార పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్స్ సవాలే. ఈసారైనా కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా? ఇన్ఛార్జ్ మంత్రి ఏమంటున్నారు? కారు కమలం పార్టీల అంచనాలేంటి? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వాట్స్ ది స్టోరీ? ప్రధాన పార్టీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠాల టార్గెట్ గా పావులు కదుపుతున్నాయి. రిజర్వేషన్ల అంచనాలు తప్పడంతో బలమైన నేతల కోసం వెతుకులాట మొదలుపెట్టాయి. అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార హస్తం పార్టీకి సవాల్గా మారాయి. గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. శాసనసభ ఎలక్షన్లలో 4 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. లోక్సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ సీట్లో ఓడిపోయింది. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి 3 ఆశావాహుల పేర్లను సేకరించి టీపీసీసీకి పంపింది. సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేయనుంది. అయితే ఈ ఎన్నికలు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా జిల్లా మంత్రి వివేక్ కు అగ్ని పరీక్షలా మారాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని జెడ్పీలపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని జూపల్లి కృష్ణారావు చెబుతున్నా అంత సీన్ లేదని సొంత పార్టీ నుంచే కామెంట్స్ వస్తున్నాయి. నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గపోరు, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారన్నదే క్వశ్చన్. మరోవైపు గులాబీ పార్టీ నేతల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో 2 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో మరింతగా దెబ్బతింది. పలువురు సీనియర్లు పార్టీని వీడారు. క్షేత్రస్థాయిలోనూ పలు నియోజకవర్గాల్లో క్యాడర్ చెల్లాచెదురైంది. అయితే గత 6 నెలల్లో తమ బలం భారీగా పెరిగిందని కారు పార్టీ అంచనా వేస్తోంది. అన్ని సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్లను ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా గులాబీ నేతల్లో కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ కు మంత్రి సహా 2 ఎమ్మెల్యేలు ఉండడంతో హోరాహోరీ పోరు జరుగుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. నిర్మల్ జిల్లాలో జరిగే ప్రముఖ పోటీలో తామే కీలకంగా మారుతామని కారు పార్టీ అంచనా వేస్తోంది. దీంతో సిట్టింగ్ శాసనసభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు సీరియస్ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా జెడ్పీ చైర్పర్సన్ స్థానాలపై ఆశలు పెట్టుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో పార్టీకి ఎంపీతో పాటు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో కమలం పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో 3 జెడ్పీలను గెలుచుకోవడం కాషాయ పార్టీ ప్రతిష్టకు సవాల్గా మారుతోంది. బీజేపీ శాసనసభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి జిల్లా పరిషత్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారుతున్నాయి. నిర్మల్ జిల్లా ముథోల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు ఖానాపూర్లోనూ సంస్థాగతంగా పార్టీకి బలముంది. దీంతో జెడ్పీ పీఠం కైవసం చేసుకోకపోతే పట్టు తప్పినట్టేనని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. బోధ్ అసెంబ్లీ స్థానం ఎంపీ నగేష్ కు సొంత నియోజకవర్గం. అటు ఏజెన్సీలోనూ కమలం పార్టీకి బలముంది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేకి జెడ్పీ పీఠం కైవసం చేసుకోవడం అగ్ని పరీక్షగా మారింది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబుతో పాటు సీనియర్ నేతలు ఉన్నారు. అందరూ కలిసి ఎన్ని స్థానాలను గెలిపిస్తారన్న పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గెలవకపోతే పార్టీ పుట్టి మునిగినట్టేనని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఇదే సమయంలో ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపకపోతే 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఉనికి కోల్పోయే ప్రమాదం లేకపోలేదని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.